ఎమోషనల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సీక్వెల్ L2 ఎంపురాన్ థియేటర్లోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాల్ని అందుకుందా? ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? నేరుగా కథలోకే వెళ్ళిపోతాం. జతిన్ రామ్దాస్ ను సీఎం చేసిన తర్వాత కేరళ వదిలేసి విదేశాలకు వెళ్లిపోతాడు స్టీఫెన్ నడుంపల్లి అలియాస్ ఖురేషీ అబ్రమ్. అయితే సీఎం పదవి చేపట్టిన 5 ఏళ్లు పూర్తి కాకముందే తండ్రి వారసత్వాన్ని ఆయన పార్టీని వదిలేసి కొత్త పార్టీ పెడతాడు జతిన్. హిందుత్వవాది బాబా బజరంగితో చేతులు కలుపుతాడు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది జతిన్ అక్క ప్రియదర్శిని. కేరళ రాష్ట్రాన్ని కాపాడేందుకు స్టీఫెన్ నడుంపల్లి మళ్లీ రావాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ఇరాక్లో డ్రగ్ కార్టెల్ మీద జరిగిన దాడిలో స్టీఫెన్ చనిపోయాడు అనే వార్తలు వస్తాయి. నిజంగా స్టీఫెన్ చనిపోయాడా? స్టీఫెన్ నడుంపల్లిగా కేరళ ప్రజలకు తెలిసిన ఖురేషీ ఏం చేస్తాడు? తన కోసం గూఢాచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి? కేరళ రాజకీయాల్లో ఖురేషీ పాత్ర ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. లూసిఫర్ సక్సెస్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం ప్లస్ అయింది. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోని అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలాగే చూపించాడు. మాస్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఇచ్చాడు. అయితే లూసిఫర్ సీక్వెల్ వరకు వచ్చేసరికి కథ కన్నా హీరోయిజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. సినిమా నిడివి ఎక్కువైందని మొదటి నుంచి అంతా అంటూనే ఉన్నారు. అదే నిజం కూడా. విలన్ రోల్ చేసిన అభిమన్యు సింగ్, లూసిఫర్ చివర్లో వచ్చిన జయేద్ క్యారెక్టర్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ సహా కథల్లోకి ఎంటర్ అయిన క్యారెక్టర్లు ప్రతి ఒక్కరికి ఏ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇదంతా క్లుప్తంగా చెప్పడంతో నిడివి ఎక్కువైంది. లూసిఫర్తో కంపేర్ చేస్తే ఎమోషన్స్, డ్రామా పరంగా కాస్త నిరాశపరిచింది. ఇంకా లూసిఫర్ 3 కోసం చాలా క్లూస్ వదిలారు. టెక్నికల్ పరంగా లూసిఫర్ 2 హై స్టాండర్డ్స్ లో ఉంది. దీపక్ దేవ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ వరకు సోగా అనిపించినా ఇంటర్వెల్ తర్వాత అదిరిపోయింది. సినిమా ప్రారంభమైన గంట తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుంది. కానీ ఆ సన్నివేశాన్ని కంపోజ్ చేసిన విధానం గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ మామూలుగా ఉండదు. మోహన్ లాల్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి హైపో రేంజ్ లో ఉంటుంది. అభిమన్యు సింగ్ కెరియర్ లో ఈ సినిమా గుర్తుండిపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మరొకసారి జయేద్ మసూద్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇంట్రొడక్షన్, క్లైమాక్స్ సీన్స్ లో మంచి ఎలివేషన్లు పడ్డాయి. మంజు వారియర్, టొవినో థామస్ తన క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. కథకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. తెలుగు డబ్బింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తోంది. స్టైల్ అండ్ యాక్షన్ కోసం ఈ సినిమాను థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.